మౌన పోరాటం మౌన పోరాటం. మీరెంత రాధాంతం చేసినా నేను క్షమాపణ చెప్పను. రోడ్డు మీద ఇలాంటి బురద ఉన్నప్పుడు, ఎదురుగా వెహికల్స్ వస్తున్నప్పుడు బురదకి కొంచెం దూరంగా ఆగాలన్నది మినిమం కామన్ సెన్స్. హ్యాపీ హోలీ. నక్షత్ర, మై క్రేజీ స్టార్, బ్యూటీ స్టార్, మై లక్కీ స్టార్, అన్ని నువ్వే. ఆ రోజు నువ్విచ్చిన ఛాన్స్ మిస్ అయ్యాను, చాలా డిసప్పాయింట్ చేశాను. నేను అంతకన్నా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఈ రోజు అస్సలు మిస్ చేసుకోను. ఈ రోజు మన లైఫ్లోనే మోస్ట్ మెమరబుల్ మూమెంట్గా మిగిలిపోవాలి. అమ్మ పిలిచిందని మయూరి పిలిచింది, మర్చిపోయాను. అమ్మా, ఏంటమ్మా పిలిచావంట? మురారి, నీకిప్పుడేమైనా పనుందా? అది ఏం లేదమ్మా, నువ్వు చెప్పు. బయటికి వెళ్లాల్సిన పనుందిరా, నన్ను తీసుకెళ్తావా? నక్షత్ర రమ్మందని అమ్మకెలా చెప్పాలి? వద్దులే, ముందు అమ్మని దిగబెట్టేసి తర్వాత నక్షత్ర దగ్గరకు వెళ్తాను. మురారి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నీకేదైనా పనుంటే చెప్పు, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. వద్దమ్మా, నేనొస్తాను. పదమ్మా, వెళ్దాం. ఒక్క నిమిషం, పద పద. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? వెళ్తూ ఉండరా, చెప్తాను. సరే అమ్మా. మురారి, అక్కడ ఒక షాప్ ఉంటుంది, అక్కడ ఆపు. అక్కడ? అక్కడే నాకు చిన్న పనుంది. సరే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారమ్మా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. ఏంటమ్మా, ఫుడ్ ఏమైనా పార్సల్ చేయమంటారా? అదే వద్దు. ఒకరోజు ఒక అమ్మాయి నా మీద రంగులు కొట్టింది, ఇదే రోడ్డు మీద. నీకు అమ్మాయి గుర్తుందా? అమ్మాయి గుర్తొచ్చిందమ్మా. ఆ రోజు హోలీ పండుగ కాకపోయినా మీ మీద రంగులు కొట్టి కావాలని వేళాకోళం ఆడి వెళ్ళింది. ఆ అమ్మాయి నీకు మళ్ళీ ఎక్కడైనా కనిపించిందా? ఆ అమ్మాయి గురించి నీకేమైనా తెలుసా? ఆ అమ్మాయి అయితే మళ్ళీ ఈ ఏరియాలో కనిపించలేదమ్మా. నాకు తెలిసి ఆ అమ్మాయిది ఈ ఏరియా కాదు. హలో నక్షత్ర, బయలుదేరావా? బయలుదేరాను. కానీ ఏంటి? నీకోసం రెడీ అయ్యి వస్తుంటే అమ్మ ఏదో పని మీద నన్ను బయటికి తీసుకొచ్చింది. అమ్మ సరుకుల కోసం మార్కెట్కి వస్తే నువ్వు సంచి పట్టుకొని తిరుగుతున్నావు అన్నమాట. మీ తల్లి కొడుకుల అనుబంధం చాలా గొప్పదని అర్థమవుతుంది. అదే కావాలి. ఈ చుట్టుపక్కల అమ్మాయి కనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. అలాగేనమ్మా. దేనికమ్మా, మళ్ళీ ఆ అమ్మాయి ఏమైనా గొడవ చేసిందా? అదేం లేదులే, కనిపిస్తే మాత్రం నాకు ఫోన్ చేయి. అలాగేనమ్మా, మంచిదమ్మా. నక్షత్ర, అమ్మ వస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను.
ఎవర్రా మురారి ఫోను? అది అది ఫ్రెండ్ కాల్ చేశాడమ్మా. సరే వెళ్దాం పద. ఏంటమ్మా, ఏదైనా ఫుడ్ తీసుకెళ్తున్నామా? కాదు మురారి, ఆ రోజు ఒక అమ్మాయి నా మీద రంగులు చల్లిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి. నీకింత మనశ్శాంతి లేకుండా చేసిన ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలుసుకోవాలనుందమ్మా. ఇంకో చోట ఇన్ఫర్మేషన్ దొరకచ్చు, పద వెళ్దాం. మురారి, నీకు ఈరోజు అర్జెంట్ పనులేం లేవు కదా? ఏం లేదమ్మా. సరే పద. ఆ. అమ్మా, నిన్నంత ఇరిటేట్ చేసిన అమ్మాయిని అస్సలు వదిలిపెట్టకూడదమ్మా. ఉమ్, ఆ రాక్షసి నీకు ఎదురుపడిన ప్రతి ప్లేసు వెతుకుతామమ్మా. ఖచ్చితంగా తన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ట్రై చేస్తున్నాం కదా, ఎలాగైనా తెలుసుకోవాలి మురారి. అన్నట్టు దగ్గరలో కూడా ఉంది, మనం అక్కడికి వెళ్దాం పద. ఆ, సరే అమ్మా. సరే. దుర్గమ్మ, బావున్నావమ్మా? బాగున్నాను. ఒకసారి ట్రామ్మా. ఆ రోజు ఇక్కడ ఒక అమ్మాయి నాతో గొడవపడి నన్ను అవమానించింది. ఆ అమ్మాయి ఎవరో నీకు గుర్తుందా? ఆ రోజు శుక్రవారం నాకు బాగా గుర్తుందమ్మా. ఉమ్, మీలాంటి మనిషికి చేతులెత్తి దండం పెట్టాలి. అలాంటిది మీతోనే ఆ అమ్మాయి గొడవ పడింది. మరి ఆ అమ్మాయి మళ్ళీ ఈ గుడిగ్గాని వచ్చిందా? లేదమ్మా, రాలేదు. బాగా గుర్తు చేసుకోండి. నాకు బాగా గుర్తు బాబు, రాలేదు. మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. సరేనమ్మా, నువ్వు వెళ్ళు. సరేనమ్మా. నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ప్లేస్లో తను మళ్ళీ రాలేదు. అంటే ఈ చుట్టుపక్కల ఏరియా అయితే తను ఉండేది కాదు. తను నా కోసమే ప్రత్యేకించి వచ్చినట్టుంది. కరెక్టేనమ్మా, తను నిన్ను ఫాలో అవుతూనే వచ్చింది. తను నన్ను ఫాలో అవుతుందంటే ఏదో ఇంటెన్షన్ ఉండే ఉంటుంది. ఏమై ఉంటుంది? అమ్మా, ఒక్క నిమిషం కాల్ మాట్లాడుతా. హలో నక్షత్ర. ఏమైంది మురారి, సడన్ గా ఫోన్ కట్ చేసావు? నేనేం కాల్ కట్ చేయలేదు నక్షత్ర, తర్వాత కాల్ చేస్తానని చెప్పాను కదా. రెండింటికి మీనింగ్ అదే. ఇంతకీ నువ్వు ఫ్రీ అయ్యావా, లేదంటే మీ అమ్మగారితో కలిసి సూపర్ మార్కెట్లు సంతలోని తిరుగుతూ ఉన్నావా? అది అమ్మొచ్చింది అందుకు కాదు నక్షత్ర. మరి దేనికో? నేను అమ్మ మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను కదా, కావాలని ఒక అమ్మాయి అమ్మని టార్గెట్ చేసి ఒక బిల్డింగ్లో లాక్ చేసిందని. తన గురించి వెతుకుతున్నాం. నాతో మాట్లాడుతూ నన్నే వెతుకుతున్నారన్నమాట. మీ సర్చింగ్ ఆపరేషన్ని ఎలా కట్ చేస్తానో చూడు. హలో 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 నక్షత్ర, వినిపిస్తుందా? వినిపిస్తుంది. నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయి కంటే మీ అమ్మతో గొడవ పెట్టుకున్న ఆ అమ్మాయి ఎక్కువైపోయిందన్నమాట. అయితే ఇక నువ్వు అదే పనిలో ఉండు, నేను ఫోన్ కట్ చేస్తున్నా. హలో 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 నక్షత్ర, ప్లీజ్ ప్లీజ్ కాల్ కట్ చేయకు. అమ్మంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు. అలాంటి అమ్మని బాధపెట్టిన మనిషిని క్షమించి వదిలేలేం కదా. అయితే రివెంజ్ తీర్చుకోవడానికి తల్లి కొడుకులు ఇద్దరు బయలుదేరారన్నమాట. నువ్వు వస్తావని నేనెంతో ఆశగా ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతుంటే నీకు నా మీద ప్రేమ కన్నా అక్కడ పగే ఎక్కువైంది. నీ ప్రతీకారం తీరాక అప్పుడే నాకు కాల్ చేయి. అంతవరకు ఫోన్ చేయకు. ఉంటాను, బాయ్. హలో నక్షత్ర. నక్షత్ర చాలా డిసప్పాయింట్ అయినట్టుంది.
మురారి వెళ్దాం పద. అమ్మా తన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్? ఉహుం, లేదురా. అవును, నువ్వేంటి ఏదో ఆలోచనలో ఉన్నావు? అది ఏం లేదమ్మా, అది తన గురించే. సరే పద. ఉమ్. ఉమ్. ఏంటమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య, ఆ దుర్గ అప్పుడే నన్ను వెతకడం మొదలు పెట్టేసింది. ఏంటమ్మా నువ్వనేది? నిజం మావయ్య, అంటే నీ గురించి తెలిసిపోయిందా? నేను భవానీ కూతుర్ని అన్న నిజం ఇంకా తెలియలేదు మావయ్య. నేనే మురారి ప్రేమలో పడిన అమ్మాయి అని కూడా తెలీదు. మరి నీ కోసం వెతకడం స్టార్ట్ చేసిందంటే ఏ క్షణమైనా తెలుసుకోవచ్చు, నీ ముందుకు రావచ్చు. అసలే పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి, మన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం ఆవిడకి పెద్ద విషయమే కాదు. వెంటనే జాగ్రత్త పడమ్మా. జాగ్రత్త పడాలంటే నీ ఉద్దేశం నేను వెంటనే భయపడిపోయి ఈ సాయంత్రానికో రేపటికో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని అమెరికా వెళ్ళిపోవాలా? నా ఉద్దేశం అది కాదమ్మా. ఆ దుర్గకు భయపడి నేనేమీ ఎమర్జెన్సీ ప్రకటించట్లేదు. తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ విషయంలో జాగ్రత్త పడమని చెప్తున్నాను. మావయ్య, నీకో విషయం చెప్పనా? నేనెవరో ఆ దుర్గ వెతికి వెతికి తెలుసుకుంటే అది తనకే ప్రమాదం కానీ నాకు కాదు. అమ్మ నా మేనకోడలా, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. నీ ఆవేశం వేరు, నా అనుభవం వేరు. ఆ దుర్గ చాలా ఆటుపోట్లు చూసొచ్చిన మనిషి, ఎన్నో వెన్నుపోట్లు తట్టుకొని ఆ స్థాయికి వచ్చిన మనిషి. ఆవిడ్ని మరీ అంత తక్కువ అంచనా వేయకు. అంటే నన్ను నేను తక్కువ అంచనా వేసుకోవాలా? ఈగోకు వెళ్ళకమ్మా. తెలివిగా పాయింట్ ఏంటో అర్థం చేసుకో. చెప్పు మావయ్య. మనం ఒకరిని టార్గెట్ చేస్తే వాడికంటే మనం బలంగా ఉండాలి. అది మనీలో అయినా సరే, మేధస్సులో అయినా సరే. అప్పుడే మనం అది ఎంత కష్టమైనా సక్సెస్ అవుతాం. మావయ్య, ఆ దుర్గ కంటే నేనెందులోనూ తక్కువ కాదు. పగతో రగులుతున్న నా వల్ల ఆ దుర్గకే ప్రమాదం కానీ నాకు ఎలాంటి ప్రమాదం లేదు. నన్ను వెతికే పనిలో ఆ దుర్గ ఉంటే ఎలా తిప్పి కొట్టాలో నాకు తెలుసు. నేనెవరో తెలుసుకోవడానికి ఆ దుర్గ వేసే ప్రతి అడుగు తనకే ప్రమాదంగా మారుస్తాను. అక్కడికి వెళ్ళు. ఆ అమ్మాయి నిన్ను సిటీకి ఇంత దూరంగా తీసుకొచ్చిందా? ఎలా నమ్మావమ్మా? నా స్టూడెంట్ తనని మోసం చేశాడని చెప్పింది. నిజమేనని నమ్మి తన వెంట వెళ్ళాను. అక్కడ ఆ ప్లేస్లో. ఆ అమ్మాయి నన్ను లాక్ చేసిన ఇల్లు ఇదే మురారి. అమ్మా కొన్ని విషయాల్లో నువ్వు చాలా అమాయకురాలివి. సెంటిమెంట్తో 2 మాటలు చెప్తే నమ్మేశావు. అలాంటి చీటర్స్ మన చుట్టూ చాలా మంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలమ్మా. మొబైల్ నెట్వర్క్ సరిగ్గా పనిచేయని ఈ ప్లేస్ ఎంచుకుని మరీ నన్ను టార్గెట్ చేసింది. ఈ ఇల్లు ఎవరిదో తెలిస్తే ఆ అమ్మాయి వివరాలు తెలిసే అవకాశం ఉంది. పదమ్మా. రా. ఎవరు మేడం? ఏం కావాలి? 2 రోజుల క్రితం ఇక్కడ సెక్యూరిటీ ఎవరూ లేరు. కొత్తగా నువ్వున్నావు. ఆ రోజు నేను సెలవు పెట్టాను మేడం. ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరు? సార్ సిటీలో ఉంటారు మేడం.
అప్పుడప్పుడు ఈ బిల్డింగ్ షూటింగ్లకు ఇస్తుంటారు మేడం. షూటింగులకి ఇస్తుంటారా? అవును మేడం. 2 రోజుల క్రితం ఒక అమ్మాయి నన్ను తీసుకొచ్చి ఇదే ఇంట్లో లాక్ చేసింది. నువ్వేమో షూటింగ్ జరుగుతుందంటున్నావు. అవును మేడం, షూటింగ్కే ఇస్తాం. షూటింగ్కి ఇస్తే మరి ఎవరు బుక్ చేశారో నోట్ చేస్తారు కదా. ఆ రిజిస్టర్ ఒకసారి చూపించండి. మీకెందుకు మేడం? మేము అలా ఇవ్వకూడదు మేడం. నువ్వు ఇవ్వకపోతే నీ మీద ఓనర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు లిస్ట్ బయటికి తీస్తారు. ఒక్క నిమిషం మేడం, చెప్తాను. మేడం, 2 రోజుల క్రితం బుక్ చేసుకుంది ఎవరంటే పేరు దుర్గా. దుర్గా, ఫోన్ నెంబర్ చెప్పు. ఇది నా ఫోన్ నెంబర్ కదా మురారి. నా పేరుతో నా నెంబర్తో బుక్ చేశారంటే ఇది కావాలనే చేశారు. తనెవరో తెలుసుకోకుండా జాగ్రత్త పడుతోంది. అలాంటి చీటర్ నస్సలు వదిలిపెట్టకూడదమ్మా. మురారి, నేనొకసారి లోపలికెళ్ళి చూసొస్తాను. తనకి సంబంధించిన క్లూ ఏమైనా దొరుకుతుందేమో. సరే అమ్మా. అయ్యో, నక్షత్ర నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అబ్బా చ, ఇక్కడేమో సిగ్నల్స్ లేవు. కాస్త అటెళ్ళి నక్షత్ర కాల్ చేసి చెప్పాలి. అమ్మయ్య, సిగ్నల్ వచ్చింది. లిఫ్ట్ చేయి. కట్ చేసిందండి. సారీ నక్షత్ర, ఫోన్ కట్ చేయకు. ఆన్సర్ చేయి, లిఫ్ట్ చేయి. ఏంటి? నక్షత్ర ప్లీజ్ నక్షత్ర. ఏంటో చెప్పు. నువ్వు అలా హట్ అయినా, నన్ను అవాయిడ్ చేసినా నేను చాలా అప్సెట్ అయిపోతాను. కాసేపట్లో వచ్చేస్తాను కదా. మీ అమ్మని ఏడిపించిన అమ్మాయి ఎవరో వెతికే పనిలో ఉన్నప్పుడు నువ్వు అంత తొందరగా ఎలా వస్తావు మురారి? నువ్వు వస్తావని నేను నమ్మకంగా ఎలా ఎదురు చూడాలి? మీ అమ్మ ప్రతీకారం తీర్చాకే నువ్వురా, మరేం పర్వాలేదు. అది కాదు నక్షత్ర. నా మీద నీకు అంత పిచ్చి ప్రేమ ఉంటే కాసేపు వచ్చి వెళ్ళొచ్చు కదా. కాసేపట్లో షూర్గా నేను బయలుదేరి వస్తాను. ట్రస్ట్ మీ, సరేనా? నువ్వు మరీ అంతలా అడుగుతుంటే ఎక్స్క్యూజ్ చేయాలని అనిపిస్తుంది. తొందరగా వచ్చేయి ప్లీజ్. అలాగే నక్షత్ర, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అమ్మని కన్విన్స్ చేయాలి. అమ్మ అంటే చచ్చిపోతున్నావు కదూ. నిన్ను అడ్డం పెట్టుకొని మీ అమ్మని ఎలా ఆడుకుంటానో, ఎంతలా ఏడిపిస్తానో చూడు. ఏంటయ్యా ఇది? ఎవరు పడితే వాళ్ళు ఎవరి పేరుతో అయినా బిల్డింగ్ బుక్ చేసుకోవచ్చా? ఐడి ప్రూఫ్ లేదా? బుక్ చేసిన వాళ్ళ ఐడెంటిటీ కూడా తీసుకోకుండా అలా ఎలా ఇస్తారు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం ఫాలో అవ్వరా? ఏది, మీ ఓనర్కి ఫోన్ చేయండి. ఏంటి మేడం, బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బిల్డింగ్ ని సీజ్ చేయిస్తాను. మర్యాదగా మీ ఓనర్కి ఫోన్ కలుపు. మేడం, మీరెవరో గానీ అనంత పని చేసేలా ఉన్నారు. ఇక్కడ సిగ్నల్ ఉండవు. నేను గేట్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి వస్తా. సరే వెళ్ళు. ఆ అమ్మ అసలే టెన్షన్లో ఉంది. నక్షత్ర కోసం వెళ్ళాలని అమ్మతో చెప్పలేను. ఇప్పుడు ఏం చేయాలి? ఒక అబద్ధం చెప్పి వెళ్ళాలి. తప్పదు. మేడం,
మా ఓనర్కి ఫోన్ చేశాను, హాఫ్ అన్ అవర్లో వస్తానన్నారు. ఓకే. అమ్మా, వివరాలు ఏమన్నా తెలుసా? ఓనర్కి ఫోన్ చేయమని చెప్పాను మురారి. హాఫ్ అన్ అవర్లో బయలుదేరొస్తున్నాడట. అమ్మా, మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఏదో ఎమర్జెన్సీ అంట. ఓనర్ వచ్చేలోపు ఇప్పుడే వెళ్ళి వాడిని కలిసేసి వస్తాను. నువ్వెక్కడే ఉండు. సరే వెళ్ళరా. అయితే వెన్నెలుగా పేరు పెట్టుకున్న అమ్మాయి ఏదో ప్లాన్ ప్రకారమే కెమెరా ఆఫ్ చేసిందన్నమాట. తన గురించి ఏ క్లూ దొరకకుండా జాగ్రత్త పడుతోంది. కనీసం తన ఫోటో కూడా సంపాదించలేకపోయానే. ఛ! ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.